నా ప్రియ యవన సహోదరుడా, బైబిల్ గ్రంథం తేటగా చెప్పబడుతూ ఉంది, కంటి చూపులో కూడా పరిశుద్ధంగా ఉండాలన్నది దేవుడి యొక్క ఉద్దేశం. ఆమేన్. యవన సహోదరుడా, సహోదరి, ఏ విధంగా నువ్వు జీవించవచ్చనే జీవితం కాదు క్రైస్తవ జీవితం. దేవుడి కొరకై పరిశుద్ధమైన జీవితం మనలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు చెబుతూ ఉన్నాడు, ఒక స్త్రీని కంటి చూపుతో చూస్తేనే, మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం చేస్తున్నావు. ఒక సహోదరిని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం చేస్తూ ఉన్నావు. చూపులో కూడా పరిశుద్ధతను ఎదురు చూస్తున్న దేవుడు నా పరిశుద్ధమైన యేసు. ఆమేన్. హల్లెలూయా. ఎవడొస్తున్నా ఈ రోజు నీ ఓటమికి కారణం ఏంటి? ఎక్కడో ఒక దెలీలా దగ్గర నీవు ఒడిలో వాలుకునేసి ఈ రోజు అవమానకరంగా బోడిగుండు కొట్టేసిన స్థితిలో ఉన్నారు కొంతమంది. నా జీవితం పాడైపోయింది బ్రదర్, నా జీవితం పాడైపోయింది బ్రదర్. అయ్యా ఎందుకయ్యా, ఎందుకయ్యా? చాలా మంది ఈ లోకంలో అనుకుంటున్నారు ప్రేమ అని. నా బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది, ప్రేమ అన్న మాటకు అర్థం లేదు. బైబిల్ గ్రంథం తేటగా చెప్పబడుతుంది, అది మోహం, ప్రేమ కాదు. అది ప్రేమ కాదు, అది మోహం. ఈ రోజు సాధారణంగా మార్చబడింది. యవ్వన సహోదరి సహోదరులు ప్రేమించడం అనేది సహజం అనుకుంటున్నారు. అది ప్రేమ కాదండి, మోహం. మోహం. సింసోను దెలీలాను మోహించాడు, అందుకే అతని జీవితం పాడైపోయింది. ప్రేమించలా, మోహించాడు. కామంతో కూడినది మోహం. అమ్మా హల్లెలూయా. తల్లిదండ్రులు తమ బిడ్డలపై చూపేది ప్రేమ. అమ్మా హల్లెలూయా. ప్రేమకు మోహానికి వ్యత్యాసం ఉంది. కానీ సైతానుడు ఈ రోజు ఆ ట్రాక్ ను మార్చేశాడు. మార్చేసి ఈ రోజు యవ్వనస్తుల జీవితాన్ని పాడు చేస్తున్నాడు. సైతానుకు తెలుసు ఎవరిని ఎక్కడ పడితే ఎక్కడ పడతాడో తెలుసు, ఎవరిని ఎక్కడ వల వేస్తే ఎక్కడ పడతాడో తెలుసు. అందుకే పడవేస్తూ ఉన్నాడు. వేదనతో ఉన్నారు. యవ్వన సహోదరుడా, ఇక్కడ చాలా మంది ఉన్నారు ఆ స్థితిలో. అయ్యా నేను ఎటువంటి స్థితిలో ఉన్నానే, నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు ప్రార్థన ఎక్కడ ఆలకిస్తాడు? నేను దేవుడి కోసం ఏ విధంగా జీవించగలను? మనస్సాక్షి బాధింపబడుతూ ఉంది, గుచ్చబడుతూ ఉంది. అందుకే చాలా మంది యవ్వనస్తులు అందరూ బ్యాక్ అయిపోతున్నారు. ఎందుకే అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు? ఆత్మీయ జీవితంలో అందరూ కోల్పోతున్నారు. కారణం ఏంటి? మనస్సాక్షి గుచ్చుతూ ఉంది, మనస్సాక్షి గుచ్చుతూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రత్యేకించి నీతో మాట్లాడుతున్నాడు. ఒక గట్టి నిర్ణయం మనలో లేదంటే ఒక విజయ కేతనాన్ని మనం ఎగరేయలేము. హల్లెలూయా. ఒక చాలా ఆశ్చర్యమైన కార్యం ఏంటో తెలుసా? యోబు అంటున్నాడు 31వ అధ్యాయంలో 1వ వాక్యంలో, ఎంత వృద్ధాప్యంలో ఉన్న యోబు అతడు అంటున్న మహిమ కలిగిన వాక్యం చూడండి. నేను నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. నేను నా కన్నులను చాలమ్మా, నేను నా కళ్ళను నిబంధన చేసుకుని ఉన్నాను. నా కళ్ళను నేను నిబంధన చేసుకుని ఉన్నాను. నేను ఏ విధంగా ఒక కన్యను మోహపుతో చూపుతో చూడగలను? ఏ విధంగా నేను కన్యకను చూడగలను? మోహపు చూపుతో నేను ఏ విధంగా చూడగలను? నా కంటిని నేను నిబంధన చేసేసానే. నిబంధన చేయడం అంటే ఏంటి? ఏంటి ఉడన్బడిక? ఉడన్బడిక అంటే ఏంటి? ఏంటి? ప్రియ సహోదరి సహోదరుడా, నిబంధన చేయడం అంటే ఏంటో తెలుసా? ఇక నా కళ్ళు కాదయ్యా, ఇవి నీ చేతులు కొట్టి దేవుని మార్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా చేతులు కాదయ్యా, ఇది నీవి. ఇది నా కాళ్ళు కాదయ్యా, ఇది నీది. ఇది నా చెవులు కాదయ్యా, ఇది నీది. ఇది నా శరీరం కాదయ్యా, ఇది నీది. హల్లెలూయా. నీ స్వయ రక్తముతో నన్ను కొన్నావు కాబట్టి నేను నీకు సొంతం యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. నీ రక్తము చేత నన్ను కొన్నావు కాబట్టి నేను నీకు సొంతమయ్యా. నీవు నా హృదయంలో నివసిస్తున్నావు కాబట్టి నీకు సొంతమయ్యా. నా
హృదయాన్ని నీ ఆలయంగా చేశావు కాబట్టి నేను నీకు సొంతమయ్యా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మద్యపానాన్ని తాగడానికి ఇది నా నోరు కాదు. ఆమేన్. హల్లెలూయా. సిగరెట్లు తాగడానికి, గుట్కాలు హాన్సులు వేయడానికి ఇది నా నోరు కాదు. ఆమేన్. హల్లెలూయా. అమ్మాయిలతో ప్రేమలతో పడడానికి ఇది నా కళ్ళు కాదు. ఆమేన్. ఇది గట్టి నిర్ణయం, నిబంధన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా చేతులు కాదు పేకాడడానికి. బ్రదర్, ఒక్క చెయ్యండి బ్రదర్, ఒక్క చెయ్యండి. ఒక్క చేతితోనే 2 చేతులు పోతాయి, దాంతో కళ్ళు పోతాయి, దాంతో ప్రాణం పోతుంది. హల్లెలూయా. ట్రైన్ లో చూసారంటే కొంతమంది, బ్రదర్ ఏం బ్రదర్ చేస్తున్నారు అంటే, ఒక్క చెయ్యండి, ఒక్క చెయ్యండి. ప్రియ సహోదరుడా, ఇంకా జీవిస్తున్నది నేను కాదు, నాలో క్రీస్తు యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా జీవిస్తున్నది నేను కాదు, నాలో క్రీస్తు యేసు, క్రీస్తు యేసు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మాట చెప్పాడండి, మనం పుచ్చుకునేది ఏది మనిషిని అపవిత్రపరచదు, కానీ మన లోపాల నుంచి వచ్చేది హృదయంలో నుంచి వస్తుంది, కాబట్టి అతన్ని అపవిత్రపరుస్తుందని చెప్పాడు. ఈ వాక్యంలో కొంతమంది యవనస్తులు ఏం చేశారు, మనం పుచ్చుకునేది మనల్ని అపవిత్రపరచగదా అని చెప్పి వాళ్ళు వైన్ షాప్ లో పుచ్చుకుంటున్నారు. మా ప్రియ సహోదరుడా, బైబిల్ గ్రంథం తేటగా చెప్పబడుతుంది, మద్యపానం త్రాగవాడికి అయ్యో. హల్లెలూయా. వాక్యం దేనికి లింక్ చేసేస్తారు మన వాళ్ళు. పుచ్చుకునేది మనం అపవిత్రపరచ కదా, ఏమన్నా తాగొచ్చులే, కళ్ళు దుకాణాల్లో కళ్ళు తాగితే ఏముందిలే, అదేముంది, ఎర్రనీకాలి అంటే టెంకాయని నీళ్ళు లాంటిదే కదా, అదేముంది, ద్రాక్ష పండ్లే కదా. నాది కాదు, దేహం నాది కాదు, నాలో నివసిస్తున్న దేవుడు యేసుది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తాగినట్లయితే నేను తాగొచ్చు, కానీ ఆయన తాగుతాడా? ఆయన యవనస్తులను మోహించినట్లయితే నేను మోహించవచ్చు, కానీ ఆయన చేశాడా? ప్రపంచంలో ఎవ్వరు చేయని ఒక సవాల్ నా దేవుడు చేస్తున్నాడు, నాలో ఏదైనా పాపం ఉన్నట్లయితే చూపించండి అని నా దేవుడు ఒక్కడే, నా యేసు మాత్రమే సవాల్ చేశాడు. కారణం నా యేసు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆమేన్. హల్లెలూయా. ఆ యేసు ఎంత పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడని యేసు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధంగా జీవించాలి. దేవుని యొక్క నిబంధన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ఇష్టం, నా యవ్వన జీవితం నేను ఏ విధంగా జీవించవచ్చు, ఉన్నది ఒక్క జీవితం, ఏ విధంగా జీవిస్తే ఏమి అనుకోకు నా ప్రియ సహోదరుడా. నీ జీవితంలో ఈరోజు ఓటమి పాల, ఈరోజు వేదనతో కుంగిపోయి ఉన్నావంటే కారణం పాపం. ఒక గట్టి నిర్ణయం లేకుండా ఎక్కడో పడిపోయావు, చిక్కుకునేసావు, ఊబిలో చిక్కుకునేసావు. ఎవరు సహాయం చేసే వాళ్ళు లేరే, ఎవరు నన్ను ఆదుకునే వాళ్ళు లేరే, నా జీవితం అవమానకరంగా మార్చబడిందే అని వేదనతో ఉన్నావంటే కారణం సింసోను వలె ఎక్కడో పడిపోయావు, ఎక్కడో పడిపోయావు. నా యేసు ఈరోజు మాట్లాడుతున్నాడు, మారు మనసు పొందు. అమ్మా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు విజయాన్ని ఇవ్వాలని నా యేసు తన ప్రాణాన్ని పెట్టి తన రక్తము చేత విజయాన్ని ఇవ్వడానికి. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో తన యొక్క యవ్వన రక్తాన్ని, స్వయం రక్తాన్ని ఈ లోకమంతా చిందించి భూమిపైన చిందించడానికి కారణం ఏంటో తెలుసా? యవ్వనస్తులు ఎవరు ఓడిపోకూడదు, నీవు జయించువాడుగా ఉండాలి, నీవు జయక్రీస్తు జీవితంలో జీవించాలని నా యేసు క్రీస్తు రక్తానంతా చిందించి సైతాను యొక్క తలను నలిపి జయాన్ని పొందాడు. ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా. ఆ జయాన్ని నీకును నాకు ఇవ్వాలనే దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు పొందినంతగా నెంబర్ 1 స్థానాన్ని నీవు నేను పొందాలనే దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ ఉన్న ప్రతి వారు తమ చదువుల నెంబర్ 1 గా మారాలి, తమ ఉద్యోగాల నెంబర్ 1 గా మారాలి, తాము చేసే పనుల నెంబర్ 1 గా మారాలి, పరిచర్యల నెంబర్ 1 గా మారాలి. వారికి కావాలి గట్టి నిర్ణయం. ఆమేన్, ఆమేన్. ఏదో సాధారణంగా జీవించాం, సాధారణంగా బ్రతుకు చాలు. ఈ రోజు ఒక మార్పు రావాలి. నీ గమ్యాన్ని మార్చుకో. ఆమేన్, హల్లెలూయా. ఒక గట్టి నిర్ణయం తీసుకో. దానియేలు వలె ఒక గట్టి నిర్ణయం తీసుకో. నీ జీవితంలో ఒక మార్పు రాబోతుంది, ఒక గట్టి మార్పు రాబోతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, దానియేలు జీవితం అంతటూ జయముగా మార్చబడింది. దానియేలును అత్యున్నతంగా హెచ్చించాడు. రాజు కూడా సాష్టాంగపడి నమస్కారం చేసే విధంగా దేవుడు హెచ్చించాడు. అంతటి ఘనత, అంతటి మహిమ కారణం అతనిలో ఉన్న ఒక గట్టి నిర్ణయం. ఆమేన్, ఆమేన్. అతనిలో ఉన్న గట్టి నిర్ణయం. ఏమైనా సరే నన్ను నేను అపవిత్రపరచుకున్న గట్టి నిర్ణయం. ఈరోజు ఆ నిర్ణయం నీలో ఉందా? ఈరోజు ఆ నిర్ణయం నీలో ఉందా? నేను పడిపోయానని చెప్పి బెదరపడుతున్నావేమో. నువ్వు భయపడకండి. ఈ రోజు నీకు విజయాన్ని అప్పగించాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. ఎవరెవరైతే నాకు అటువంటి హెచ్చింపుదల, నాకు అటువంటి జయం కావాలి, అటువంటి మహిమ కావాలి, దానియేలు వల్ల నేను హెచ్చింపబడాలి అని ఆశపడే వాళ్ళందరూ దయచేసి అందరూ లేచినబడదామా? నాకు చెబుతున్నా, ఓ మహిమ నీపై కుమ్మరించబడుతుంది ఇప్పుడు. ఆయన మహిమ నీపై కుమ్మరించబడుతుంది ఇప్పుడు. ఆయన మహిమ నీపై కుమ్మరించబడుతుంది. ఇది ప్రత్యేకించి ప్రభు నీతో మాట్లాడాడు. నిన్నటి దినం రాత్రి వేళే ప్రభు నీతో మాట్లాడాడు. మరలా ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడాడు. నేను ఎందుకు పనికి రాకపోతున్నానే? అన్నిట్లోనూ నాకు ఓటమి అవుతుంది. నేనెందుకు పనికి రానేమో? నేను ఇదే విధంగా జీవించాలేమో అనుకుంటున్నావేమో సహోదరి. యేసు నిన్ను దీవించబోతున్న సమయం ఇది. యేసు నిన్ను తాగుతున్న సమయం ఇది. జయ క్రీస్తు నీలోనే ఉన్నాడు సహోదరి. భయపడకని ప్రభు చెబుతూ ఉన్నాడు. భయపడకని ప్రభు చెబుతూ ఉన్నాడు. శక్తివంతమైన పరిచర్య, శక్తివంతమైన పరిచర్యను చేయబోతున్నావు సహోదరి. సో జీసస్. యోసేపులో ఒక గట్టి నిర్ణయం ఉంది. నా వస్త్రం పోయినా పర్లేదు, నన్ను అపవిత్రపరచుకోవడానికి నన్ను నేను ఒప్పుకున్నా. దానియేలు యొక్క కార్యమంతా జయంగా మార్చబడడానికి మొట్టమొదటిగా మనం చూస్తున్నాం అతడి యొక్క గట్టి తీర్మానం, నిర్ణయం. అతడు ఉద్దేశించాడు, ఏ అపవిత్రమైన కార్యాన్ని నేను పుచ్చుకోను. ఆమేన్. రాజైనా సరే, ఎవరైనా కానీ నాకు అవసరం లేదు. దేవునికి ఇష్టం లేని కార్యాన్ని నేను అంటనే. ఆమేన్, హల్లెలూయా. కారణం నాలో జీవించేది నా యేసు. ఆమేన్, హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తు కొరకను పౌలు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చావు అయితే మేలు, మేలు. ప్రాణం పోయినా పర్వాలేదు, బ్రతికేది మాత్రం క్రీస్తు కొరకే. చేతులు కొట్టి దేవుని మహిమ పరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు యొక్క జీవితంలో అంతగా హెచ్చింపబడడానికి రెండవ కార్యాన్ని మనం చూడబోతున్నాం. 6వ అధ్యాయంలో 10వ వాక్యాన్ని దయచేసి చదవండి. ఇట్టి శాసనము సంతకము చేయబడని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారంగా అనుదినము 3 మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్తుతించుచూ ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు యొక్క జీవితంలో ప్రాముఖ్యంగా రెండో అంశాన్ని కూర్చి ఇక్కడ మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం చూసాం, అతనిలో ఒక గట్టి నిర్ణయం ఉంది. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం, అతడు ఒక ప్రార్థన వీరుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంభవం ఏంటి? దానియేలును ఏ విధంగా సరే, ఏ పాపమైనను సరే కనిపెట్టాలని అక్కడ ఉన్న అధిపతులు, పెద్దలు ఏం చేశారు? ఏ కార్యమైన, ఏ పాపమైనా సరే కనిపెట్టాలి దానియేలులో, ఏ తప్పైనా కనిపెట్టాలని చూసి వెతికారు. ఎంత వెతికినా అతనిలో ఏ తప్పు కూడా కనబడలేదట. అంతగా
యథార్థంగా, నీతిమంతుడుగా, పరిశుద్ధంగా దానియేలు జీవించాడు. కాబట్టి అక్కడ అధిపతులు వీళ్ళంతా అనుకున్నారు, దానియేలును ఏ విధంగా అయినను అతన్ని ఇరికించాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అతనికి యథాప్రకారం ప్రార్థన చేసే అలవాటు ఉంది. ఆ ప్రార్థన అలవాటునే అతనికి ఒక మైనస్ గా చేసి ఏ విధంగా అయినను అతన్ని ఇరికించి అతన్ని ఎట్లయినా సరే చంపాలని ప్రయత్నం చేశారు. తద్వారా ఒక కొత్త చట్టాన్ని ఏర్పరిచారు. ఏంటా చట్టం? రాజు దగ్గరికి వెళ్లి ఆ యొక్క అధిపతులంతా అంటున్నారు, రాజా, 1 నెల కాలం వరకు మన రాజ్యంలో ఉన్న ఏ ప్రజలైనా సరే, ఏ వ్యక్తులైనా సరే, తమకు ఏ మనవి కావాలన్నా, ఏం చేయాలన్నా, ఏ మనిషి దగ్గరైనా సరే, ఏ దేవునికైనా సరే మొరపెట్టకూడదు. వారికి ఏది కావాలన్నా, వారు ఏది అవసరమైనా వారి ప్రార్థన విన్నపాన్ని వారు రాజు దగ్గర మాత్రమే చెప్పాలి. అటువంటిది ఎవరైనా ఆ ఆజ్ఞను మీరు చేసినట్లయితే వారిని సింహపు గుహలో వేయాలని చెప్పి ఒక ఆజ్ఞను ఏర్పరచని చెప్పాడు. రాజు కూడా ఈ అధిపతి చెప్పిన మాటలకు విని రాజు ఆజ్ఞను వేశాడు. దానికి తగిన ముద్రను వేసేశాడు. రాజ్యమంతా ప్రకటింపబడింది. రాజ్యమంతా ప్రకటించేశారు. ఇక ఎవ్వరూ తమకు కావలసిన ఏ అవసరమైనా, ఏ ప్రార్థన విన్నపమైనా, ఏదైనా సరే రాజు దగ్గరే చెప్పాలి, కానీ ఏ దేవునికి కూడా మొరపెట్టకూడదని చెప్పి ఒక చట్టాన్ని ఏర్పరిచారు. తద్వారా ఏమైంది? ప్రతి ఒక్కరూ తమ విన్నపాన్ని, తమ మనవినంతా రాజు దగ్గర చెబుతున్నారు. కానీ దానియేలు మాత్రం తన యథాప్రకారంగా చేస్తున్న ప్రార్థనను విడవలేదు. హల్లెలూయా. బైబిల్ గ్రంథం ముందు తేటగా చెప్పబడుతూ ఉంది, అతడు దొంగతనంగా ప్రార్థన చేయలేదండి. యథాప్రకారంగా తాను మేడ గది ఎక్కాడు, కిటికీలు మూయలేదు. బైబిల్ గ్రంథం తేటగా చెప్పబడుతుంది, కిటికీల్ని తెరిచేశాడు. కిటికీలు తెరిచేసి తాను యథాప్రకారం ఏ విధంగా ప్రార్థన చేస్తాడో అదే విధంగా ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన ఇక్కడ అధిపతులంతా రెడ్ హ్యాండెడ్ గా ఈ యొక్క దానియేలు చేసిన యొక్క తప్పిదాన్ని బట్టి దానియేలును అట్లే పట్టుకున్నారు. ఇక పైన అతన్ని ఇరికించడానికి ఇదే మార్గం అని చెప్పి దానియేలును తీసుకున్నట్లే రాజు దగ్గర ఒప్పగించారు. రాజా, నువ్వు ఆజ్ఞ వేశావు, కానీ ఆజ్ఞను అతిక్రమించాడు ఈ దానియేలు, తన దేవుని వైపు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఈ యొక్క అధిపతులంతా చెప్పడంతో ఈ రాజు ఈ దానియేలును సింహపు గుహలో వేయమని చెప్పి ఆజ్ఞ వేశాడు. సింహపు గుహలో వేయమని ఆజ్ఞ వేశాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, వేయబడిన చట్టం ఎంత భయంకరమైనదో ఆ రాజ్యమంతా తెలుసు. ఖచ్చితంగా రాజు ఆజ్ఞను మీరితే ఖచ్చితంగా ప్రాణం పోతుందని కూడా తెలుసు. ఆజ్ఞను మీరితే ఖచ్చితంగా సింహపు గుహలో వేస్తారని తెలుసు. తద్వారా మరణం ఖచ్చితంగా వస్తాదని తెలుసు. కానీ తన ప్రాణము పోయిన ప్రార్థన విడవని ఏకైక ప్రార్థనా వీరుడు నా దానియేలు. హల్లెలూయా, హల్లెలూయా. తాను ఎంతటి స్థితిలోనూ తన ప్రార్థనను చేసేది మాత్రం విడవలేదండి. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దానియేలుకు ఒక అలవాటు ఉంది. ప్రతిరోజు 3 పార్లు ఆయన ప్రార్థన చేసే కావాలి. ఆమేన్. 3 పార్లు తింటామో లేదో ప్రార్థన మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఆమేన్. ఇది దానియేలు యొక్క తీర్మానం, అతని యొక్క ఉద్దేశం. అది యథాప్రకారంగా అతని యొక్క అలవాటు. కానీ ఎన్నో ఆజ్ఞలు వచ్చాయి, ఎన్నో చట్టాలు వచ్చాయి. కానీ చట్టాలకు భయపడి, ఆజ్ఞలకు భయపడి ప్రార్థన చేయకుండా విడిచాడా? నా ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథం తేటగా చెప్పబడుతుంది. ఆజ్ఞ వేశారు, ఎన్నో చట్టాలు తెలుసు, అన్ని తెలిసినా కూడా యథాప్రకారం ప్రార్థన చేసిన ప్రార్థనా వీరుడు నా యొక్క దానియేలు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దానియేలు యొక్క జీవితంలో మనం గమనించి చూసినట్లయితే చట్టాలు ఏర్పడిన చట్టాలకు ఎదిరించి కూడా ప్రార్థన చేశాడు నా దానియేలు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసే వ్యక్తికి జయం ఎప్పుడూ ఉంటుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నిద్రించే వ్యక్తికి ఖచ్చితంగా ఓటమే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థించే వ్యక్తికి జయం ఉంటుంది, నిద్రించే వ్యక్తికి ఓటమే ఉంటుంది ఖచ్చితంగా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏదో ఫార్మాలిటీ కోసం ప్రార్థన చేస్తున్నారే కానీ దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం, దేవుడితో కూడా ఏకీభవించే అనుభవం, దేవుడితో కూడా సమయాన్ని కేటాయించే అనుభవం, దేవుడితో కూడా గంటల తరబడి దేవుడితో మాట్లాడే అనుభవం ఈ రోజు క్రైస్తవుడా నీలో ఉందా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈ రోజు పేరుకు మాత్రం క్రైస్తవుడిగా ఉండి ప్రయోజనం
లేదండి. ఈ రోజు నీ ప్రార్థనలో మార్పు కావాలని దేవుడు అడుగుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా యవ్వన సహోదరి సహోదరుడా, ప్రార్థన లేని జీవితం చచ్చిపోయిన శవం వంటిది. ఆమేన్, ఆమేన్. చనిపోయిన శవం వంటిది. ఉండి ప్రయోజనం లేదండి, ఉండి ప్రయోజనం లేదు, ఉండి ప్రయోజనం లేదు. నడిచే శవం అంతే, పనిచేసే శవం అంతే. ప్రార్థన చేసే వారికే జయముంటుందే కానీ ప్రార్థన లేని వ్యక్తి ఈ రోజు అందరూ దిగజారిపోతూ ఉన్నారు. కారణం ప్రార్థనా జీవితం లేదు. ప్రార్థన చేసేవాడి ప్రార్థన అంటే ఏంటి అని అడిగే సమయం అయిపోయింది. ఇప్పుడు ప్రార్థన చేయడానికి సమయం లేదంటున్నారు. ఇప్పుడు నా యవ్వన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఒక జయమైన క్రైస్తవ జీవితం, జయమైన కార్యాలు నీ జీవితంలో రావాలి. నీ కుటుంబంలో జయమైన కార్యాలు జరగాలి. నీ ఉద్యోగంలో నీకు జయం రావాలి. నీ చదువులో నీకు జయం రావాలి. నువ్వు చేసే కార్యంలో నీకు జయం రావాలి. కావాలంటే నీవు చేయాల్సింది ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన లేకుండా నీకు అద్భుతాలు జరగవు. ప్రార్థన లేకుండా దేవుడు నిన్ను హెచ్చించలేడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు మైక్ పెట్టి మాట్లాడుతున్నాను చూస్తూ ఉన్నారు. ఏదో సాధారణంగా మాట్లాడుతున్నారు. సాధారణంగా ఒక వ్యక్తి, ఒక సేవకుడుగా మనం అందరూ చూస్తున్నాం. కానీ ఇంతగా హెచ్చింపబడడానికి కారణం ప్రేయర్. ఆమేన్, హల్లెలూయా. నా యవ్వన జీవితంలో నేను నేర్చుకున్నది ప్రార్థన. ప్రార్థన నా జీవితంలో విజయ కేంద్రానికి రహస్యం ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. నా యవ్వన ప్రాయంలో, నా యొక్క యవ్వన జీవితంలో 22వ సంవత్సరంలో నేను రక్షింపబడ్డాను. నా 22వ సంవత్సరంలో రక్షింపబడిన నేను నా యవ్వన ప్రాయాన్ని గట్టి నిర్ణయంతో ప్రారంభించాను. నా జీవితాన్ని దానియేలులో ఒక గట్టి నిర్ణయంతో ప్రారంభించాను. యోబు వలెన దేహాన్ని దేవుడికి నిబంధన చేసి గట్టి నిర్ణయంతో ప్రారంభించాను నా యవ్వనాన్ని. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు నన్ను హెచ్చించాడు. నా ప్రార్థనలు ఆ రోజు చేసిన రాత్రి బవళ్ళు సమయాన్ని కేటాయించి దేవుడికి చేసిన ప్రార్థనలు ఈ రోజు నన్ను హెచ్చించాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వారికేమి వారి పెద్ద సేవకులు, వారికేమి సేవ చేస్తూ ఉన్నారు, వారికేమి టీవీలో ప్రసంగాలు చేస్తున్నారు, వారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, వారి ద్వారా దేవుడు కార్యాలు చేస్తున్నారు. ఇది మాత్రమే చూస్తూ ఉన్నారు, ఇది మాత్రమే చూస్తూ ఉన్నారు. అయ్యా వారికేమయ్యా కారులో వస్తూ ఉన్నారు, కారులో వచ్చేది చూస్తూ ఉన్నారు. రాత్రి మగలు మెలకువతో ఉండి రాత్రి మగలు శరీరాన్ని నలిపి ప్రార్థనలు చేసింది ఎవరికైనా తెలుసా? రహస్యంగా కుమిలి కుమిలి ఏడ్చి ప్రార్థన చేసింది ఎవరికైనా తెలుసా? నా జీవితాన్ని నన్ను త్యాగం చేసుకుని దేవుడికి నా యవ్వనాన్ని సమర్పించింది ఎవరికైనా తెలుసా? ఆ జీవితం ఉన్నందువల్లే ఈ రోజు ఇంత స్థాయి దేవుడిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో పెద్ద సేవకులు, ఏదో చెప్పే సేవకులు, ఏదో టీవీ ప్రసంగికులు ఏదో సేవ చేస్తున్నారు. కాదు కాదు కాదు, నీవు దాన్ని చేయగలవు. నీ ద్వారా దేవుడు చేయగలడు. కానీ నీలో ప్రార్థన కావాలి, కానీ నీలో అర్పణ కావాలి, కానీ నీలో ఆ సమర్పణ కావాలి. ఆమేన్, ఆమేన్. మన జీవితం అంతా దేవుడికి త్యాగం చేసిన జీవితం నాకు తెలుసు. నా జీవితం అంతా నన్ను నేను వేధించి, నన్ను దూషించుకుని, నన్న శరీరాన్ని నలగొట్టుకుని జీవించింది నాకు తెలుసు. సహోదరి సహోదరుడా, సమయాలు గంటల తరబడి దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేసిన సమయాలు నాకు తెలుసు. హల్లెలూయా. ఒకటి చేస్తేనే ఒకటి పొందగలం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనము పైకి వచ్చేస్తాములే, మనము చేసేస్తాంలేని కాదు. చదివే పిల్లల్ని బాగా గమనించి చూడండి. నేను చాలా మంది చూస్తూ ఉంటాను. రాత్రి 11 వరకు చదువుతూ ఉంటారు, తెల్లవారు 4 గంటలకంతా లేచి చదువుతూ ఉంటారు. సాధారణమైన లోక ప్రకారమైన ఒక పరీక్షల్లో పాస్ కావడానికి అంతగా కష్టపడుతూ ఉంటే, ఆత్మీయ జీవితంలో సాధారణం కాదు అసాధారణమైన జీవితాన్ని నువ్వు సాధించాలంటే అటువంటి కష్టం నీలో ఉండాలి, అటువంటి త్యాగం నీలో ఉండాలి, అటువంటి ప్రార్థన నీలో ఉండాలి, అంతటి కష్ట జీవితం నీలో ఉండాలి. ఆమేన్, ఆమేన్. కష్టపడందే ఫలితం రాదయ్యా. యుద్ధ దినానికి గుర్రాలు సిద్ధపరిచిందే విజయం రాదు. దానియేలులా హెచ్చింపబడాలంటే ప్రార్థన కావాలి, ప్రార్థన వీరులు కావాలి. ఆమేన్, ఆమేన్. ఏదో సాధారణంగా 10 నిమిషాల ప్రార్థన, 5 నిమిషాల ప్రార్థన, పరలోక ప్రార్థనలు కాదు. ఇప్పుడు షేక్ చేయాలంటే అసాధారణమైన ప్రార్థనలు కావాలి. ప్రపంచాన్ని షేక్ చేయాలంటే అసాధారణమైన ప్రార్థనలు మనకు కావాలి. యేసు
ప్రభు యొక్క జీవితం మనకు ఒక మోడల్. వాక్యం తేటగా చెప్పబడుతుంది. రాత్రంతా దేవుడితో ప్రార్థన చేస్తూ ఉంటాడు యేసు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు మనలాంటి ఒక మనిషిలా ఈ లోకానికి వచ్చాడు. మనలాంటి అన్ని సమస్యలు, పోరాటాలు అన్ని ఆయనకు ఉన్నాయి. ఎందుకు అంతగా పరిశుద్ధంగా జీవించగలిగాడు? ఎందుకు అంతగా శక్తిగా మార్చబడ్డాడు? కారణం ప్రార్థన. ప్రార్థన. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన లేనిదే జయం నీకు రాదు. ఆమేన్, ఆమేన్. ఒక సంభవాన్ని మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను ప్రియ సహోదరి సహోదరుడా. నిర్గమకాండ 17వ అధ్యాయంలో 11వ వాక్యం బైబిల్ గ్రంథంలో తేటగా చెప్పబడుతూ ఉంది. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచి, మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచి. చాలు, బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని, ఒక అంశాన్ని తేటగా వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు విరోధముగా అమాలేకీయులు యుద్ధానికి సిద్ధపడి వచ్చేశారు. మోషే అంటున్నాడు యెహోషువతో, యెహోషువా నీవు ఆ యొక్క అమాలేకీయులతో యుద్ధం చేయి, నేను అహరోను హూరును కొండపైకి వెళ్లి ప్రార్థన చేస్తామని చెప్పాడు. ఒక పక్క యుద్ధం జరుగుతుంది, మరో పక్క ప్రార్థన జరుగుతుంది. ఒక పక్క యుద్ధం, మరో పక్క ప్రార్థన జరుగుతూ ఉంది. మోషే వెళ్ళాడు, కొండపైన ఎక్కి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో అక్కడ ఇశ్రాయేలు గెలిచారు. కొంత సమయం ఆ చేతులు అలసిపోయి అట్లే సోలిపోయి కొంచెం చెయ్యి ఇట్లా కింద దింపిన వెంటనే అక్కడ అమాలేకులు గెలుస్తూ ఉన్నారు. ఏం చేయాలో మోషేకి అర్థం కావడం లేదు. ఎంతసేపు చేతులు పైకి లేపే ప్రార్థన చేయగలడు? ఎంతసేపు ప్రార్థన చేయగలడు? ఒక పక్క అతను ఒక మాంసమే కదా, అతను ఒక మనిషే కదా. అయ్యో, చేతులు పైకి లేపి తన శరీరం నలిగిపోతూ ఉంది. వేదన. చెయ్యి దింపితే అక్కడ ఓడిపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు గెలవాలంటే నా చెయ్యి పైకి లేపాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు విజయం కావాలంటే నా చెయ్యి పైకి లేపాల్సిందే. ఇకపైన ఏ మార్పు లేదు. అహరోను చూసి హూరును చూసి వాళ్ళ ఇద్దరిని పిలిచాడు. ఒక రాయిని పెట్టి ఒక బండని పెట్టి దానిపై కూర్చొని ఇటుపక్క అహరోను ఇటుపక్క హూరును రెండు చేతులను ఒక్కొక్కరు అట్లే మోస్తూ ఉన్నారు. రెండు చేతులు పెట్టి మోషే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయగా దేవుడు విజయాన్ని చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించే వ్యక్తికి జయం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించే నీకు ఖచ్చితంగా జయం ఉంటుంది. ఆమేన్, ఆమేన్. ప్రార్థించే ఏ వ్యక్తి అయినా సరే జయాన్ని పొందగలడు. ఆమేన్, హల్లెలూయా. నీవు చెయ్యి పైకి లేపి ప్రార్థన చేయంగా యుద్ధం యెహోవా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చెయ్యి పైకి లేపి ప్రార్థన చేయంగా యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చెయ్యి చాపవలసింది ఎవరు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయగా విజయానికి వచ్చేస్తాడు. కారణం యుద్ధం చేసేది. ఆమేన్, హల్లెలూయా. ఒక సంభవాన్ని మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా. తమిళనాడు ప్రాంతంలో ఎంపీ ఎలక్షన్స్ జరిగాయి. ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కాలంలో సీఎం గా జయలలిత గారు ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ లో ఇప్పుడు జయలలిత ఉన్నారు. కానీ నేను చెప్పేది ఒక 10 years బ్యాక్. అప్పుడు జయలలిత సీఎం గా ఉన్నారు. జయలలిత సీఎం గా వచ్చిన వెంటనే ఆ యొక్క తమిళనాడు ప్రాంతంలో ఒక చట్టాన్ని వేశారు, ఫోటో చట్టం. అది ఏంటి? మత మార్పిడి చేయకూడదు. అదొక చట్టాన్ని ఏర్పరిచారు. మత మార్పిడి చేయకూడదని ఒక చట్టం ఇచ్చారు. జయలలితకు క్రైస్తవులంటే చాలా అసహ్యం. క్రైస్తవులంటే పట్టదు. క్రిస్టియన్ మారిపోతున్నారే, ప్రతి ఒక్కరూ క్రైస్తవులుగా మారిపోతున్నారని జయలలిత క్రైస్తవులను అనగదొక్కాలను ఒకే ఒక అంశం పెట్టి ఈ యొక్క ఫోటో చట్టాన్ని పెట్టారు. తద్వారా ఏమైందో తెలుసా? తమిళనాడు ప్రాంతంలో ఏ వ్యక్తి కూడా బాప్తిసం ఇవ్వకూడదు. తమిళనాడులో ఎవ్వరూ బాప్తిసం ఇవ్వకూడదు. తమిళనాడులో బాప్తిసం ఇచ్చినట్లయితే ఏ పాస్టర్ అయితే ఇచ్చాడో ఆ పాస్టర్ చెరసలో వేస్తారు, జైల్లో వేసేస్తారు. అటువంటి భయంకరమైన చట్టం.
ఏం చేయాలో తెలియడం లేదు. భయంకరమైన శోధన. ఒక పక్క పరిశుద్ధులైన దేవుని యొక్క బిడ్డలు, సేవకులు, అనేకులు, వేల కొలది మంది ప్రజలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా, మా ప్రాంతానికి, మా రాష్ట్రానికి ఇటువంటి స్థితి ఎందుకు వచ్చింది? అయ్యా, ఇటువంటి భయంకరమైన చట్టాన్ని ఏర్పరిచారే, ఈ చట్టాన్ని మేము ఏ విధంగా ఎదుర్కొనగలం? రక్షింపబడే ఆత్మను బాప్తిసం కూడా వేయలేకపోతున్నాం. రక్షింపబడాలని వస్తున్న ఆత్మలను రక్షణలో నడిపించలేకపోతున్నాం. ధైర్యంగా యేసు ప్రభు యొక్క ప్రేమను కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి వేల లక్షల కొలది పరిశుద్ధులు ప్రార్థనలు చేస్తూ వచ్చారు. జరిగిన సంభవం ఏంటో తెలుసా? ఏ జయలలిత అయితే ఫోటో చట్టమును పెట్టి మత మార్పిడి చేయకూడదని చట్టం పెట్టిందో, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ ఎంపీ ఎలక్షన్ లో నా దేవుడు యుద్ధం చేశాడు. జయలలితకు 40 సీట్లు తమిళనాడులో ఉంటే కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఒక్క సీటు గెలవలేకపోయింది. కారణం యుద్ధము